నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీయా పటేల్ ఛానల్. చికెన్తో రెగ్యులర్గా చేసుకునే రెసిపీ కాకుండా ఈరోజు డిఫరెంట్గా చుక్క కూరతో చికెన్ చేసుకుందాం. చుక్క కూర చికెన్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైనాక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ను పోసుకోవాలి. ఆయిల్ వేడైనాక 2 మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయలను ఆయిల్లో వేస్తున్నాను. ఆయిల్లో వేసిన ఉల్లిపాయలను కలిపి ఉల్లిపాయలను వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగాక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 2 టీ స్పూన్లు నిండుగా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక తగినంత పసుపు వేస్తున్నాను. పసుపు వేగినాక ఇక్కడ నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ వేస్తున్నాను. చికెన్ వేసాక ఒకసారి అంతా కలిసేలా కలుపుకుందాము. కలుపుకొని ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాము. అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు చికెన్ను ఉడకనిద్దాం. 10 నిమిషాలు అయిందండి. మూత తీసి చూస్తున్నాను. చూడండి, చికెన్ కాస్త దగ్గర పడినట్టుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు చికెన్ ఒకసారి అంతా కలుపుకుందాము. కలుపుకున్నాక ఇక్కడ కూరకు సరిపడా కారం వేస్తున్నాను. మీ రుచికి తగినంత వేసుకోండి. అంతా ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్నాక ఇక్కడ నేను 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమాటో ముక్కలను వేస్తున్నాను. టమాటా ముక్కలను వేసినాక ఒకసారి అంతా కలుపుకుందాము. అంతా బాగా కలిసాక మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికిద్దాం. టమాటాలు ఉడికాక 2 మీడియం సైజు చుక్కకూర కట్టలను శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకున్నాను. చుక్కకూరను వేసాక అంతా ఒకసారి బాగా కలపాలి. అంతా కలిపాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మూత తీసి చూస్తే చుక్కకూర పేస్ట్లా అయిపోయింది. ఇప్పుడు 3 టీ స్పూన్ల కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను. వేసాక అంతా ఒకసారి బాగా కలుపుతున్నాను. కలిపాక ఇక్కడ మసాలా కోసం 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం చెక్క, కొంచెం షాజీరా తీసుకుని దంచుకున్నాను. దంచిన మసాలాను కూరలో వేస్తున్నాను. మూత పెట్టుకొని
ఉడికించి 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇక్కడ చూడండి కర్రీ కొంచెం దగ్గర పడినట్టుగా కనిపిస్తుంది. అట్లాగే సైడ్ల వెంబడి ఆయిల్ పేరుతుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుందాము. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. అంతా బాగా కలిసాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు దగ్గర పడనిద్దాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ తేలుతుంది చూడండి. అంటే ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర చికెన్ రెడీ అయిందన్నమాట. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. నిజంగానే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనేదో వీడియో కోసం చెప్పట్లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూడండి ఎంత డెలిషియస్గా ఎంత బాగా కనిపిస్తుందో. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి.